మొంతా తుఫాన్ తాజా అప్డేట్ గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన మొంతా తుఫాన్ ప్రస్తుతం స్థానం మచిలీపట్నం నుంచి 230 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 310 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 370 కిలోమీటర్లు. తుఫాన్ మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం. రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం. రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురు గాలులు వీసే అవకాశం. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు శ్రీకాకుళం, విజయనగర, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డు అయ్యాయి. కాకినాడలో ఉప్పాడ తీరాన్ని మెంతా తుఫాను అతలకుతలం చేసింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. తారీఖు అక్టోబర్ 2025 ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది. మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర 90 నుండి 100 కిలోమీటర్, గరిష్టంగా 110 కిలోమీటర్ వేగం వరకు వీచేస్తాయి. కాబట్టి చెట్లు పడిపోవటం కానీ, ఎలక్ట్రిక్ పోల్స్, టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి. మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది.